ఇక డీటెయిల్స్ చూద్దాం. భారత తొలి ప్రధాని నెహ్రూ నీటిపారుదలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కూడా నీటిపారుదల ప్రాజెక్టులేనని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. గత పాలకులు 2 లక్షల కోట్లు ఖర్చు చేసి నిధుల వరద పారించారు, కానీ ప్రాజెక్టులు ముందుకు కదలలేదని సీఎం రేవంత్ విమర్శించారు. సాగునీటి పారుదల శాఖ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇది నేను కాదు, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతగా తీసుకున్నారు. ఈ దేశంలో ప్రజలు చదువుకుంటే ప్రపంచ దేశాలతో పోటీ పడతారు. ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మిస్తే రైతులు ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. ఆనాడు కరువుతో ప్రజలు చచ్చిపోతుంటే కరువు నుంచి ప్రజల్ని కాపాడడానికి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద తీసుకున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్న ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మనం ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఆహార ఉత్పత్తిలో మిగులు దేశంగా మన దేశం నిలబడ్డది అని అంటే ఆనాడు బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే నాగార్జున మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి గొప్పవాళ్లు జలసౌధలో పనిచేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. జలసౌధలో ఇరిగేషన్ శాఖ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రులు అరుదుగా జలసౌధకు వస్తూ ఉంటారని మంత్రి చెప్పారు. నవాజ్ అలీ వంటి వ్యక్తులు గొప్ప గొప్ప ప్రాజెక్టులలో భాగమయ్యారని ఉత్తమ్ గుర్తు చేశారు. సుమారు 100 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ ఈవెన్ డిఫికల్ట్ టు ఇమాజిన్ అండర్ నవాజ్ జంగ్ బహదూర్ the then Telangana engineers built the Nizam Sagar which gives water to lakhs of acres. అదే విధంగా నాగార్జున సాగర్ కి గ్రౌండ్ వర్క్ చేసింది కూడా నవాజ్ జంగ్ బహదూర్ గారు. మరి మిత్రులారా, why I took these two names is these two very distinguished and illustrious engineers ఎక్కడైతే ఇరిగేషన్ శాఖలో పనిచేశారో మీరు మరి యు ఆర్ స్టెప్పింగ్ ఇంటు ద ఫుట్ స్టెప్స్ ఇంటు ద బూట్స్ ఆఫ్ సచ్ గ్రేట్ ఇంజనీర్స్. మీ మొత్తం కెరియర్ లో మీ స్కిల్ ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ దేశాల సుందరిమణులు వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలను దర్శించుకున్నారు. ఆయా దేశాల నుంచి ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం తెలంగాణలోని పలు పర్యాటక ప్రదేశాలను చూపిస్తోంది. ఇందులో ఒక బృందం వరంగల్ 1000 స్తంభాల గుడిని, మరో బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించింది. అందాల భామలకు అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ సుందరిమణులకు గిరిజన సాంప్రదాయ కొమ్ముకోయ నృత్యాలతో జిల్లా అధికారులు స్వాగతం పలికారు. వరంగల్ కాకతీయ కోట వద్ద, హరిత కాకతీయ హోటల్ వద్ద మహిళలతో కలిసి మిస్ వరల్డ్ అభ్యర్థులు బతుకమ్మ ఆడారు. భారతీయ సాంప్రదాయ చీరకట్టులో వారు అలరించారు. మరో బృందం రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసింది. ఆలయ విశిష్టతను, ఆయా దేశాల అందగతులు తెలుసుకున్నారు. ఇక రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. పోచంపల్లిలో చేనేత వస్త్రాలను అందాల భామలు పరిశీలించనున్నారు. తెలంగాణలో సీఎం మార్పు ఖాయమని, సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కానుందని హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న హరీష్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ మేరకు డీల్ కుదిరిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అయితే ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది.
జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో రాబోయేవి టెక్నాలజీ రోజులని, సమర్థత పెంచుకోవాలంటే అందరూ టెక్నాలజీ వాడాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో పశువర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాన్క్లేవ్ నిర్వహించారు. ఈ కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చాట్‌జీపీటీని ఎక్కువగా వాడుతున్నది తెలుగువారేనని బాబు చెప్పారు. ఏపీలో రియల్ టైమ్ గవర్నెన్స్ గేమ్ చేంజర్లా మారిందని సీఎం చంద్రబాబు వివరించారు. జిఎఫ్ఎస్టి అది ఒక ఆలోచన. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయూలు చేసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి అక్కడికి వెళ్తే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు. మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రెన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం వస్తూ ఉంటాం. అందుకే 95 నుంచి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక విద్యార్థిగా నేను ఉంటాను, అనునిత్యం నేర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను. దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టి అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు. ఇది ఆపరేషన్ సింధూర్లో ఎంతో కీలకంగా వ్యవహరించిన కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కన్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల భగ్గుమన్నారు. విజయ్ షా వ్యాఖ్యలు మతపరమైన, లైంగిక వివక్షపూరితమైనవని ఆరోపించారు. దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. ఈ మాటలు కేవలం ఆయన నోరు జారిన మాటలు కావని, బీజేపీ మనస్తత్వంతో పేరుకుపోయిన కుళ్లుకు ఇది స్పష్టమైన నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా చప్పట్లు కొట్టిన వారు ఈ విషయాన్ని మరింత ధ్రువపరిచారని ఆరోపించారు. మోదీ అండ్ కో గొప్పగా చెప్పుకునే కొత్త భారతదేశం ఇదేనా అని ప్రశ్నించారు. మహిళా అధికారులను ఇంత నీచమైన మతోన్మోదంతో అవమానించడమేనా నవభారతం అని షర్మిల తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఇది విడిగా జరిగిన సంఘటన కాదని, బీజేపీ మౌలిక సిద్ధాంతమే మతపరమైన ధృవీకరణపై ఆధారపడి ఉందని షర్మిల ఆరోపించారు. దేశభక్తి ముసుగులో విద్వేషాన్ని దాచిపెట్టి మతతత్వ రాజకీయాలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసం భారతీయుల మధ్య విభజన రేఖలు గీస్తూ సమాజపు సున్నితమైన నిర్మాణాన్ని అస్థిరపరుస్తున్నారు అని ఆమె విమర్శించారు. దేశ ఐక్యతను దెబ్బతీస్తూ, మహిళలను అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తెస్తున్న ఇటువంటి వారిని భారతదేశం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని షర్మిల వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ తాజాగా జీవో విడుదల చేసింది. కడప పట్టణంలో కాంట్రాక్టులు చేసిన సంస్థ ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ డైరెక్టర్లుగా మేయర్ కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 30 లక్షలకు పైగా మేయర్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యదర్శి ఎదుట సురేష్ బాబు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణపై సంతృప్తి చెందకపోవడంతో అనర్హత వేటు వేశామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కడప మేయర్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవికి మధ్య అనేక సార్లు విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబును కూటమి ప్రభుత్వం కుట్రతో పదవి నుంచి తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గురువారం అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున 5:44 శ్రీ గురు మధవానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 5:30కు పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. సూర్యోదయం నుంచి ఈ నెల 26 వరకు 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది అధిష్టానం. ఇక జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా 1,00,000 మంది ఒంటరి మహిళలు వితంతులకు పింఛన్ అందిస్తామని మంత్రి అర్చన తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు కూడా ఆ రోజునే ప్రారంభిస్తామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని 2 నెలల్లో ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి అర్చన స్పష్టం చేశారు. 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు. సెమీ కండక్టర్ విషయంలో దేశం స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. మరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,707 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్లోని జవార్లో 6 యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్ హై టెక్నాలజీ గ్రూపుకు చెందిన ఫాక్స్కాన్, హెచ్సిఎల్ ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సెమీ కండక్టర్ యూనిట్ నిర్మాణంతో దాదాపు 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. సెమీ కండక్టర్ యూనిట్లలో నెలకు 3.6 కోట్ల చిప్లను ఉత్పత్తి చేస్తామని తెలిపారు. In all the past 5 units, all the approvals were done in a very record time. Typically, this kind of plant takes about 2 to 3 years for getting all the permits and applications and approvals. And in all the past examples, we have done it within almost each one of them we have done within 120 days. Some of them were actually done within 60 days, within 70 days. So here also we expect that the groundbreaking and the construction will start very soon. Since the company has already told us that the commercial production will start in 2027, we are already in 20. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డుకెక్కారు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత భోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. అనతి కాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మున్సిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. నాగ్పూర్ బెంచ్లో కెరీర్ ప్రారంభించిన ఆయన తన పట్టుదలతో సీజే దాకా ఎదిగారు.
పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సింధు జలాల ఒప్పందంపై భారత్కు పాకిస్తాన్ లేఖ రాసింది. రెండు దేశాల మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో తమ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్టుగా పాకిస్తాన్ లేఖలో ప్రస్తావించింది. సింధు జలాల ఒప్పందంపై మరోసారి పునఃసమీక్షించాలని పాకిస్తాన్ భారత్ను కోరింది. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో తేలికగా అందుబాటులో ఉంటున్న డ్రోన్లు దేశ భద్రతకు సవాలుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న భారత్తో ఉద్రిక్తతల సమయంలో పాక్ మన దేశంపై భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేయగా మన దళాలు సమర్థవంతంగా వాటిని అడ్డుకున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేలా ఓ సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థను భార్గవాస్తును అభివృద్ధి చేసింది సోలార్ డిఫెన్స్ అండ్ ఎయిర్ స్పేస్ లిమిటెడ్ సంస్థ. ఇక తాజాగా ఈ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని గోపాల్పూర్లో గల సివాడ్ ఫైరింగ్ రేంజ్ లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 ట్రయల్స్ లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించడం జరిగింది. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకండ్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ కగార్ను ఆపడానికి ముందుకి రండి అంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. పాకిస్తాన్లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కశీష్ చౌదరి అనే యువతి బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఒక హిందూ మతానికి చెందిన మహిళ సివిల్ సర్వీసెస్ లో ఉన్నత స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలూచిస్తాన్లోని చాగే జిల్లాకు చెందిన నోష్కి అనే చిన్న పట్టణం కాశీష్ చౌదరి స్వస్థలం. ఆమె తండ్రి గిరిధారీలాల్ ఒక మధ్యస్థాయి వ్యాపారి. ఉన్నత లక్ష్యంతో బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమైన కాశీష్ 3 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో శ్రమించారు. రోజుకు కనీసం 8 గంటల పాటు చదువుపైన దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం కాదని చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కేంద్రం విపరీతంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఇక ఇదే విషయంలో సదరు పత్రిక ప్రపంచాన్ని తప్పుదో పట్టించేలా పనిచేస్తోంది. దీంతో తాజాగా ఇండియాలో గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎక్స్ ఖాతాపై నిషేధం విధిస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని భారత దౌత్యవేత్త రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. భారత్లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తూ ఉండటం తాము గమనిస్తూనే ఉన్నామని తెలిపారు. చైనా ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు చరిత్రని మార్చలేరని రణ్ధీర్ జైస్వాల్ ఫైర్ అయ్యారు.
భారత జావెలిన్ త్రో స్టార్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రాదేశిక సైన్యం అతడికి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఈ నియామకం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నీరజ్ చోప్రా 2016 ఆగస్టు 26న భారత సైన్యంలో నాయబ్ సుబేదార్ హోదాలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా చేరారు. జావెలిన్ త్రో క్రీడాంశంలో తన ప్రతిభతో భారత్కు అంతర్జాతీయంగా గుర్తింపు అందించారు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించారు. సేవలకు గుర్తింపుగా 2018లో అర్జున అవార్డు, 2021లో విశిష్ట సేవా పథకం లభించాయి. ఇక అదే సంవత్సరంలో చోప్రా సుబేదార్గా పదోన్నతి పొందారు. 2022లో భారత సాయుధ దళాల అత్యున్నత శాంతి సమయ పథకమైన పరమ విశిష్ట సేవా పథకం స్వీకరించిన అనంతరం 2 ఏళ్ల తర్వాత సుబేదార్ మేజర్గా పదోన్నతి పొందారు. మే 13న దక్షిణ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని కెల్లార్లోని షక్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ రాజౌరి జిల్లాలోని సివిలియన్ ఏరియాల్లో పేలని అనేక షెల్స్ ను ఆర్మీ అధికారులు కనుగొన్నారు. వీటి కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రధాన ఆపరేషన్ కొనసాగించారు. అన్ని ప్రత్యక్ష ఫిరంగి గుండ్లను గుర్తించి నాశనం చేయడానికి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రాజౌరి జిల్లాలో అనేక ఫిరంగి గుండ్లను కనుక్కున్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ పాక్కు అండగా నిలిచిన టర్కీకి ఊహించని షాక్ తగులుతోంది. ఆ దేశం నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే యాపిల్స్ పై ఇప్పటికే భారత వ్యాపారులు బ్యాన్ విధించగా మరో పెద్ద వ్యాపారంపై కూడా ప్రభావం పడింది. ఉదయపూర్లోని పాలరాయి వ్యాపారులు పాకిస్తాన్కు మద్దతిస్తున్నారని పేర్కొంటూ టర్కీ నుంచి పాలరాయి దిగుమతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. 3 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆటగాడిగా రికార్డుకెక్కారు. ఇక తాజా ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా తర్వాత 2వ స్థానంలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహదీ హసన్ మీరాజ్, దక్షిణాఫ్రికాకు ఆటగాడు మార్కో ఆన్సెస్ 3వ స్థానంలో నిలిచారు.